మరి బాబాసాహెబ్ అంబేద్కర్ 1952లో ఈ హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలవడానికి ముందే 1952లోనే మరి ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ ద్వారా ముందుగా 5 ఎమ్మెల్యే స్థానాలకు ఒకటి ఏదైతే కరీంనగర్ నుంచి లోక్సభ స్థానాన్ని గెలుపొందినటువంటి చరిత్ర ఉంది. అంటే ఈ హైదరాబాద్ స్టేట్ లోనే ముందుగా పునాదులు వేసి ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ బతుకున్నటువంటి కాలంలోనే ఆయన ఇచ్చినటువంటి బీఫామ్ తోటే ఇక్కడ ఎమ్మెల్యే సీట్లు అదే విధంగా ఎంపీ స్థానాన్ని కూడా గెలుపొందినటువంటి చరిత్ర ఉంది. అటువంటి చరిత్ర నుంచి ప్రారంభమై ఆ తర్వాత మరి జేఎస్ సుబ్బయ్య గారు రాజ్యసభ మెంబర్ గా ఉన్నాడు ఈ రాష్ట్రం నుంచి. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ ద్వారానే ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ సుబ్బయ్య గారు ఇద్దరు కూడా రాజ్యసభకి ఎన్నికైనటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో. మొదట బలమైనటువంటి పునాదులే ఎవరైతే మరి వెంకటరావు గారు, శ్యామ్ సుందర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నేతృత్వంలో బలంగా పనిచేసినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి మరి ఇటువంటి చరిత్ర నుంచి ఎక్కడ దాకా వచ్చాం? 1989 వచ్చేటప్పటికి మళ్ళీ కాంశీరామ్ గారు, మాన్యశ్రీ కాంశీరామ్ గారు ఈ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీని మరి నల్లా సూర్యప్రకాష్ గారు, మేము శంకర్ గౌడ్, సుందరయ్య యాదవ్ వీళ్ళందరం కూడా కలిసి బిఎస్పీని ఇక్కడ ప్రారంభం చేసినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఓటమారా రాజకుమారా నైచలేగా నైచలేగా అనే నినాదంతో సింహగర్జన చేసినటువంటి వ్యక్తి కాంశీరామ్ గారు. అంబేద్కరిజం ద్వారా టీలా పడిపోయి అంబేద్కర్ పెట్టినటువంటి పార్టీల నుంచి ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీకి లేదా ఇతర పార్టీలోకి వెళ్ళిపోయి దాన్ని ఏంటి అంటే పక్కకు పెడుతూ దాన్ని చూసుకున్నట్టుగా పోతున్నటువంటి కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన పార్టీ ద్వారా మేము ఎమ్మెల్యేలు కాలేము, మంత్రులం కాలేము, ముఖ్యమంత్రులం కాలేము. కాబట్టి ఇంకా ఇందులో ఎంతకాలం పనిచేస్తే ఇంకా ఎలాంటి ఫలితాలు ఉంటాయని ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నటువంటి సమయంలో కాశీరామ్ గారు ద్వారా సిద్ధాంతం ద్వారా ఇజం ద్వారా ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవచ్చు. ఇది బ్రహ్మాండమైనటువంటి సిద్ధాంతం, విప్లవం ఉంది దీంట్లో అని ఆయన అడుగుపెట్టి దేశమంతటా కూడా ఏంటి అంటే బిఎస్పీ ద్వారా ఉత్తరప్రదేశ్ లోనే ఒక ప్రయోగం చేసి మాయావతిని ముఖ్యమంత్రి చేసి అంబేద్కరిజాన్ని మళ్ళీ ఏంటి అంటే చక్రాల మీదకి తీసుకొని వచ్చి భారతదేశం ఒక స్వర్ణయుగం బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం అని అంటేనే ఒక గోల్డెన్ ఏజ్. దాదాపు 1992-93 ఆ కాలంలో జాతీయ పార్టీగా అంబేద్కర్ బొమ్మ మారుమోగిపోయింది భారతదేశంలో. అటువంటి నేపథ్యాన్ని తీసుకొచ్చినటువంటి తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఇంకేముంది, అంబేద్కరిజం బలంగా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కరిజం ద్వారానే ఈ దేశానికి లిబరేషన్ ఉంది, విముక్తి ఉంది అని భావిస్తున్నటువంటి సమయంలో మళ్ళీ కాంశీరామ్ గారు మొత్తం ఏంటి అంటే అనారోగ్యానికి గురై వీక్ అయిపోతున్నటువంటి సమయంలో మళ్ళీ అక్కడ మిషన్ ఆగిపోయింది. బాబాసాహెబ్ అంబేద్కర్ మిషన్ ఏదైతే తీసుకొచ్చినటువంటి వ్యక్తి మరి అనారోగ్యానికి గురి కావడం తోటి ఆ తర్వాత మళ్ళీ ఏంటి అంటే ఆ చక్రం ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ గందరగోళంలో ఉంది. ఆ తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి కొంతమంది మేధావులు అంబేద్కర్ ముసుగు వేసుకుని లేదా అంబేద్కరిజం లో ఉన్నట్టుగానే అంబేద్కరిజము అదే విధంగా మార్క్సిజం అని అనేక ఈజాలను దాంట్లో చొప్పించి తెలంగాణ ఈజము అని అన్ని గుండుగుత్తగా చేసి ఏంటి అని అంటే అంబేద్కరిజాన్ని నిర్వీర్యం చేసే ప్రక్రియ ప్రారంభమై ఆ తర్వాత ఉద్యమాన్ని ఏంటి అని అంటే ఢీలా పడేసి అంబేద్కరిజాన్ని మెత్తపరుస్తున్నటువంటి క్రమం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఢిల్లీలో ఒక పాలక వర్గమే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక మనువాద వర్గమే అంబేద్కరిజాన్ని సైడ్ ట్రాక్ చేసి ఇక కాంగ్రెస్ పార్టీనే పైకి తీసుకొని వచ్చి బీజేపీకి ఆల్టర్నేటివ్ అంటే కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ అని అంటే ఒక మరొక పెద్ద ఏదో బహుజన నాయకుల్లాగా చిత్రీకరించడానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం ప్రయత్నం చేసి కొంత సక్సీడ్ అయితే ఇప్పుడు మొత్తం ఏంటంటే ప్రధానమైనటువంటి బహుజనులను కాపాడేది, లౌకికవాదం ఉన్న కాపాడేది కాంగ్రెస్ పార్టీ అనే నిర్ణయానికి వచ్చి ఈ బహుజనవాదాన్ని రంగం నుంచి పక్కకు తప్పించి మొత్తం ఏంటి అంటే బీజేపీ కాంగ్రెస్ గా మారిపోతే ఇక బహుజనులంతా కూడా ప్రేక్షకులుగా మారిపోయి చిన్న చిన్న తుకడాలుగా మారిపోయి మనం ఏం చేయలేనటువంటి నిస్సాయ పరిస్థితికి వచ్చినటువంటి సమయం ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు అన్ని ఇజాలు కాంగ్రెస్ పార్టీ దగ్గరనే ఉన్నాయి, అన్ని ఇజాలు బీఆర్ఎస్ దగ్గరనే ఉన్నాయి. ఒకప్పుడు మొత్తం ఏంటి అంటే కమ్యూనిజం అని చెప్పినటువంటి వాళ్ళు ఇటు నక్సల్బై ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు అందులో నుంచి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి తెలంగాణ ఉద్యమంలో నుంచి
మొత్తం ఏంటి అని అంటే టిఆర్ఎస్ లో చేరిపోయారు. నక్సలైట్ల పార్టీలో పనిచేసి మేము విప్లవకారులం అని చెప్పిన వాళ్ళు బీఆర్ఎస్ లో చేరిపోయారు. దాంట్లో ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీటీసీలు అయ్యారు, సర్పంచ్లు అయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు. పీడిఎస్యు ఆర్ఎస్ నుంచి పనిచేసి ఇక మేము ఎక్కడ మొక్కబోము పక్కకు పోము, మమ్మల్ని మించిన నాయకులే లేదని మొత్తం ఏంటంటే ప్రగల్భాలు కలిగినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ లో చేరారు, కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంటే ఇప్పుడు కమ్యూనిజం యొక్క ఉనికి లేదు. చివరికి సిపిఐ సిపిఎం పొత్తుల్లో చేరిపోయారు. కమ్యూనిజం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గరనే ఉంది ఇప్పుడు. అదే విధంగా తెలంగాణ వాదం అంతా కాంగ్రెస్ పార్టీ దగ్గర, బీఆర్ఎస్ దగ్గర చీలిపోయింది. రెండు గ్రూపులుగా చీలిపోయినాయి. మొత్తం ఏంటంటే కొంతమంది అంబేద్కరిజం లేదా మేము పొద్దున్నేస్తే అంబేద్కరే మా దేవుడు అని చెప్పే వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీనే సిద్ధాంతమేమో బాబాసాహెబ్ అంబేద్కర్ది, ఓట్లు వేయించేదేమో కాంగ్రెస్ పార్టీగా మారిపోయారు. అంటే ఒక ఐడెంటిటీ లేకుండా అంబేద్కరిజం అని అంటేనే ఒక ఇజం అనేది లేకుండా, ఒక సపరేట్ ఇజం లేకుండా దాన్ని ఏంటి అంటే కన్వర్ట్ చేసి ఓట్ల రూపంలో వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ మనది అనే విధంగా మార్చారు. కాబట్టి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్, కాశీరామ్ గారు ఈ దేశంలో నికరంగా ఒక బహుజనవాదం, బహుజనిజం, అంబేద్కరిజం, ఈ బ్రాహ్మణిజానికి ఆల్టర్నేటివ్ అనే విధంగా తీసుకొని వచ్చి మనకు ఒక ఆల్టర్నేటివ్ పొలిటికల్ ఫోర్స్ కింద కనిపిస్తే ఇవాళ మనమంతా తెలియకుండానే ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాం, ఎవరెవరి చేతనో తిరుగుతున్నాం, ఇజమే లేకుండా పోయింది. కొద్ది రోజులైతే అసలు దీనికి ఒక ఐడెంటిటీ ఉంటుందా, దీనికి ఏంటి అంటే పోరాడే శక్తి ఉంటుందా అనే భయం ఆవరించింది. కాబట్టి ఈ సమయంలో మళ్ళీ ఏంటి అంటే యశ్వంతరావుజీ అంబేద్కర్ గారి నాయకత్వంలో మళ్ళీ ఇప్పుడు ఏంటి అంటే పునరేకీకరణ, దాన్ని ఏంటి అంటే పునరుద్ధరణ చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. దీన్ని ఈ విధంగానే వదిలేస్తే మొత్తం ఏంటి అంటే ఒక పెద్ద ప్రమాదమే ఉంది. కాబట్టి ఇప్పుడు దీనికి ఒక ఐడెంటిటీ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. సపరేట్ గా ఈ దేశాన్ని లిబరేట్ చేసేది, బహుజనులను రాజ్యాధికారంలో తీసుకొచ్చేది, పొలిటికల్ పవర్ మాస్టర్ కీ అని చెప్పేది ఏకైక ఇజం అంబేద్కరిజమే. కాబట్టి ఇవాళ అన్ని ఇజాలు ఒక దగ్గరికి అయిపోయినాయి. మొత్తం ఆ ఇజాలకు ప్రత్యామ్నాయంగా ఏంటి అంటే ఇవాళ మనం మొత్తం ఏంటి అంటే బహుజన కూటమి గాని, ఆర్పిఐ గాని ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా బలమైనటువంటి శక్తిగా ఎదగడానికి భావసాన్ని పెరగలిగినటువంటి పార్టీలన్నీ కూడా కలిసి ఒకే వేదిక మీదకి రావాలని ఒక ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా కలిపి బహుజన కూటమి, తెలంగాణ బహుజన కూటమి కింద ఏర్పడితే గాలి వినోద్ కుమార్ గారు దానికి అధ్యక్షుడిగా, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రదీప్ గౌడ్ గారు, అదేవిధంగా నల్లా సూర్యప్రకాష్, నేను గౌరవ అధ్యక్షుడిగా, మిగతా వాళ్ళంతా కూడా స్టీరింగ్ కమిటీ, అదేవిధంగా కన్వీనర్ గా శేషగిరిరావు గారు, ఈ విధంగా ఒక కమిటీ ఏర్పడింది. దీన్ని మరింత పరిపుష్టం చేసి ఏదైతే ఇంతకు ముందు ప్రొఫెసర్ గారు గాలి వినోద్ కుమార్ గారు చెప్పినట్టుగా ఢిల్లీలో రాజ్యాంగ సవరణకు 3 విషయాల్లో రాజ్యాంగ సవరణ జరగాలి. స్థానిక ఎన్నికలలో బీసీలకు 42% అనే విషయంలో రాజ్యాంగ సవరణ జరగాలి. అదే విధంగా విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అనేది ఒక బిల్లును ప్రవేశపెట్టాలి పార్లమెంటులో. అదే విధంగా బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడం వల్లనే ఇవాళ బీసీలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలవలేకపోతున్నారు, ఓపెన్ కాంపిటీషన్ లో గెలవలేకపోతున్నారు, రెడ్డిలతో గెలవలేకపోతున్నారు, కమ్మవాళ్లతో గెలవలేకపోతున్నారు. నార్త్ ఇండియాలో కొంత మేరకు యాదవులు గాని అనేక రకాలైనటువంటి బీసీ కులాలు ఏదైతే ఉన్నాయో బలంగా ఉండి అక్కడ ముఖ్యమంత్రులు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, అక్కడ బలంగా ఉంది. కానీ సౌత్ ఇండియాకు వచ్చేటప్పటికి, ముఖ్యంగా సౌత్ ఇండియానే కాదు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తం పరిస్థితి ఏంటి అంటే బీసీలు బానిసలుగా మారినటువంటి పరిస్థితి, అగ్రకులాలనే నమ్ముకున్నటువంటి పరిస్థితి. ఎవరి దగ్గర డబ్బుంటే, ఎవరు బాగా కార్పొరేట్ గా ఉంటే మొత్తం ఏంటంటే వాళ్ళ దగ్గరికే ఇజాలు, సిద్ధాంతాలు అన్ని వదిలేసి కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్, బీజేపీ చుట్టూ తిరిగి మొత్తం ఏంటంటే ఇక్కడ ఒక ఐడెంటిటీనే లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మూడింటికి రాజ్యాంగ సవరణ గురించి ఢిల్లీలో మరి ఆర్టీఐ నాయకత్వంలో, అదే విధంగా ఇతర ఏదైతే కూటమీలు ఉన్నాయో ఆ కూటమీలన్నింటినీ కూడా కలుపుకొని మరి త్వరలోనే ఒక జంతర్ మంతర్ దగ్గర ఒక ధర్నా, నేషనల్ లెవెల్లో ఒక సెమినార్ లేదా నేషనల్ లెవెల్లో ఒక అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష కమిటీ సమావేశం ఇవన్నీ కూడా పెట్టడానికి ప్రయత్నాలు చేయాలి. దాన్ని గుర్తిద్దాము అని చెప్పి తెలియజేస్తూ మరి భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ 3 పార్టీల నుంచి లిబరేట్ చేసే ప్రయత్నం ఉంది. ఐఆర్టీఎల్ కూడా
అదే రాష్ట్రీయ లోక్దళ్ కూడా ఇప్పుడు దిలీప్ కుమార్ గారితో ఈ మధ్య నేను మాట్లాడినప్పుడు నేను కూడా మీతో కలిసి రావడానికి సిద్ధమే, మనమంతా కలిసి ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయ శక్తిగా మారుతాం, కాబట్టి మనమంతా ముందుకు వెళ్దామని చెప్పి వారు చెప్పడం జరిగింది. కాబట్టి అందరినీ కూడా కలిసి వచ్చే వాళ్ళతో ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై పూలే, జై భీమ్, జై భారత్.